అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈరోజు ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు మరియు వినూత్న ఆలోచనలు అధికారులను ఆకట్టుకుంటాయి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో నాయకత్వ పాత్ర వహించే అవకాశం ఉంది. మీ పదోన్నతికి సంబంధించిన చర్చలు లేదా నిర్ణయాలు ఈరోజు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ విజయాలను చూసి ఈర్ష్యపడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైన వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంది. ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మీ సామాజిక వలయం విస్తరిస్తుంది. ఇది కొత్త మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారితీస్తుంది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల లేదా పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి. మార్కెట్లో మీ ఖ్యాతి పెరుగుతుంది. పాత వ్యాపార సమస్యలు లేదా చట్టపరమైన చిక్కులు పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి. వివాహ జీవితంలో ఈరోజు ఆనందం మరియు ప్రశాంతత వెల్లువిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలంగా మారుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు లేదా ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే కుటుంబ సభ్యులు లేదా అత్తమామల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగే అవకాశం ఉంది. అత్తమామ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు మీరు మీ మాటలను నిగ్రహించుకోవడం, తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడడం చాలా అవసరం. మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ధన లాభయోగం బలంగా ఉంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు పొందవచ్చు. అది పాత పెట్టుబడి నుండి కావచ్చు, పాత అప్పు తిరిగి రావడం లేదా లాటరీ రూపంలో కావచ్చు. ఆర్థికంగా మీ స్థితి బలపడుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైన ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఉద్యోగంలో ఉన్న ఒక సహోద్యోగి లేదా స్నేహితురాలు, కుటుంబంలోని పెద్ద స్త్రీ కావచ్చు. ఈ సహాయం మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు స్నేహపూర్వకంగా చేసిన ఆర్థిక సహాయం తిరిగి వచ్చే అవకాశం తక్కువ మరియు ఆ కారణంగా మీ స్నేహ సంబంధం దెబ్బతినవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత మరియు రూల్స్ పాటించండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈరోజు మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పెద్దలకు అదనపు శ్రద్ధ అవసరం. వారిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లడం లేదా వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీరు వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని చూపెట్టండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రేమ బంధం బలపడే అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం మరియు వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలను నివారించవచ్చు. మీ సంబంధంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించకండి. విద్యార్థుల పరీక్ష కోసం కష్టపడాలి. విద్యార్థులు ఈరోజు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీ రాశికి బుద్ధి స్థానాధిపతి బలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల ఏకాగ్రత లోపం లేదా బద్ధకం వచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు నిరంతరాయంగా మరియు క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు చేయాలి. మీ స్నేహితులతో గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాత పరీక్ష ఫలితాలు సాధన చేయడం విజయాన్ని అందిస్తుంది. మీ ప్రయత్నాలను పెంచడం వల్ల మీరు తప్పక మంచి మార్కులు సాధిస్తారు. కుంభరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. మీ రాశి యొక్క ప్రగతిశీల స్వభావం మరియు దృఢ సంకల్పం మీకు మద్దతు ఇస్తాయి. మీ అంకిత భావం మరియు పరిశోధనాత్మక మనస్తత్వం వల్ల సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. మీరు తలపెట్టిన పనులను సామ్యవాద భావనతో మరియు అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల విజయం తథ్యం. ముఖ్యంగా సామాజిక సంస్కరణలు లేదా సాంకేతిక రంగాలకు సంబంధించిన పనులు మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. మీ శత్రువులు ఎన్ని రకాలుగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమవుతాయి.
మీరు మీ శత్రువులపై గెలుపు సాధిస్తారు. మీ రాశి అధిపతి అయిన శని యొక్క ప్రభావం వల్ల మీ ప్రత్యర్థుల కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు. మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అయితే గొడవలకు దూరంగా ఉండాలి. అనవసరమైన వాదనలోకి దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వలన మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం సాధిస్తారు. ఈరోజు మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది. స్నేహితులు మరియు బంధువులతో ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. వినోదం మరియు విశ్రాంతి కార్యకలాపాల్లో మీరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు మతపరమైన సంస్థకు కూడా గణనీయంగా తోడ్పడతారు. మీ సృజనాత్మకత పని ప్రశంసించబడుతుంది మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయాలి. సోమర్తనం మరియు అజాగ్రత్త అంతరాయాలకు కారణమవుతుంది. పొరుగు వారితో వాదనలు తలెత్తవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అధిక భావోద్వేగం హానికరం. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి మరియు అదనపు ఆదాయానికి మార్గాలు ఏర్పడతాయి. దిగుమతి ఎగుమతి కార్యకలాపాల్లో కొన్ని ప్రతికూలతలు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులు నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఇంటి ఏర్పాట్లకు అంతరాయం కలిగిస్తాయి. విషయాలను సులభంగా మరియు శాంతితో పరిష్కరించుకోండి. ప్రేమ సంబంధాలు మరింత సన్నిహితంగా మారుతాయి. కొంతకాలంగా కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల నుండి మీరు కొంత ఉపశమనం పొందుతారు. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. మీ బకాయి ఉన్న డబ్బు తిరిగి పొందవచ్చు. మీరు మీ స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళవచ్చు. మీ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు చెడ్డ వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వవద్దు. కమిషన్ సంబంధిత పనిలో మీరు ఆర్థిక నష్టాలు చవిచూడవచ్చు. మీ అనుమానాస్పద స్వభావం మీకు హాని కలిగించవచ్చు. మీరు చాలా బిజీగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు కొన్ని చిన్న ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇవి సాధారణంగా మీరు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా సాంకేతికతలో చిన్నపాటి లోపాలు కావచ్చు. మీ పనుల్లో అనుకోని ఆలస్యం లేదా అడ్డంకులు ఉంటాయి. మానసిక ఒత్తిడి లేదా చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు అదనపు జాగ్రత్తలు పాటించాలి మరియు అపరిచితులను నమ్మవద్దు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, పర్స్ మరియు బంగారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు నోటి మాట జారకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు ముఖ్యమైన మద్దతు లభిస్తుంది. ఆమె మీ వృత్తిపరమైన లేదా సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన మార్గాన్ని చూపించగలదు. ఇది మీ తల్లి, సోదరి, భార్య లేదా ఒక ఉన్నత అధికారిని కావచ్చు. వారి సహాయం వల్ల మీరు ఒక ముఖ్యమైన అడ్డంకిని అధిగమించవచ్చు. ఇదే సమయంలో ఒక స్త్రీ ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలతో అపార్థం లేదా మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు ఓపిక వహించడం చాలా అవసరం. ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభయోగం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని ఊహించని విధంగా బలోపేతం చేస్తుంది. ఈ ధనలాభం మీకు పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత అప్పులను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీ ఆర్థిక ప్రణాళికను సరిగ్గా రూపొందించుకోవడం ముఖ్యం. ఈరోజు స్త్రీలకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా సానుకూలమైన రోజుగా ఉంది. వారు తమ పనిలో లేదా వ్యాపారంలో ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు. కుటుంబంలో వారి మాటకు విలువ పెరుగుతుంది మరియు వారి ఆలోచనలు ఆమోదించబడతాయి. వారు కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా విలాసవంతమైన ఖర్చులు చేయడానికి మొగ్గు చూపుతారు. విద్యార్థినులకు పరీక్షల్లో విజయం సాధించడానికి మరింత ప్రేరణ లభిస్తుంది. బంధువులు లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లేదా ఒక బహుమతి అందవచ్చు. వారు తమ ఆరోగ్యం మరియు సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొత్త సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వారి ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ పెద్దలు లేదా అత్తమామలతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది వారిని సంతోషపరుస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ వార్త ఎక్కువగా మీ ఆర్థిక స్థితికి, ఉద్యోగానికి లేదా మీరు ఎదురుచూస్తున్న ఒక పెద్ద ఒప్పందానికి సంబంధించినదై ఉంటుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను మరియు భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది. దీనికోసం మీరు కొద్దిగా ఓపికతో ఉండడం మంచిది. ఈరోజు మీ శుభ ఫలితాలను పెంచుకోవడానికి మరియు ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను నివారించడానికి కొన్ని జ్యోతిష పరిష్కారాలు తెలుసుకుందాం. ఈరోజు మీరు ముదురు, నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీ రాశి అధిపతికి శని మద్దతు లభిస్తుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం లేదా శనిదేవుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. పేదవారికి లేదా అనాథలకు నల్ల నువ్వులు, దుప్పట్లు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశివారు
ఓం వాయుపుత్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. మీరు మీ పనిని వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. క్రమశిక్షణ ఈరోజు మీకు విజయాన్ని ఇస్తుంది. విలువైన వస్తువులను భద్రంగా చూసుకోవాలి. మీ మొబైల్ ఫోన్, పర్స్ మరియు ముఖ్యమైన పత్రాలను ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఉదయం పూట కొంత సమయం ధ్యానం లేదా యోగా చేయడం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి నీలం మరియు నలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.